హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఒక సిస్టర్ నన్నైతే అడిగారు, ప్రెగ్నెన్సీలో ఎలక్ట్రిక్ మిషన్ జస్ట్ డబుల్ స్టిచెస్ వేసుకుందామన్నా కూడా, అంటే కొత్త టాప్కి పై కుట్లు వేసుకుందామన్నా కూడా వేసుకొనియట్లేదు. మీరు ఆల్రెడీ స్టిచ్ చేశారు కదా, చేస్తున్నారు ప్రెగ్నెన్సీలో అని చెప్పినట్టున్నారు. ఎలా చేశారు అనేది అదొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను నేను. అది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఉంటుంది మిషన్, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఇంట్లో మిషన్ ఉంటుంది, చిన్న చిన్న డబల్ స్టిచెస్ అట్లా కూడా. సో నేను నా మిషన్ నేను ఎలా స్టిచ్ చేశాను అనేది సాన్వి అప్పుడు బాబు అప్పుడు రెండో అప్పుడు చెప్తాను. అండ్ ఇంకొకటి, చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఒక మంచి సీజన్లో కొంచెం మంచిగా నడిస్తే ఒక కంప్యూటర్ వర్క్ ఆర్ మిషన్ ఉంటే ఎంత మనం సంపాదించవచ్చు అనేది కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది కూడా మీకు చెప్తాను. ఇదేంటంటే ఒక ఎస్టిమేషన్ అనుకోండి అట్లా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎన్ని డేస్ వరకు మిషన్ కుట్టాను అనేది చెప్తాను. ఫస్ట్ సాన్వి అప్పుడు ఏంటంటే నేను చాలా తక్కువ కుడుతున్నా మిషన్, ఎందుకంటే నేను అప్పుడు చెప్పా కదా టీచింగ్ చేస్తున్నా అని. బట్ నైన్త్ మంత్ వచ్చేంత వరకు, అంటే కంప్లీట్ 8 months అనేది నేను జాబ్ చేశాను. అంటే ఊరికే ఏదో పక్కకి వెళ్ళి కాదు, కొంచెం జర్నీ ఉంటుంది, ఒక 10 minutes. సో ఆ 10 minutes జర్నీ వెళ్ళి ఇంకా చైతన్య అంటే స్ట్రిక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా నుంచోనే ఉండాలి. సో అలానే నుంచో ఉండే చెప్పేదాన్ని, పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు నాకు. మెయిన్గా ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దట్ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలే. కాకపోతే నేను మధ్యలో టాప్స్ అనేది కొనుక్కుంటూ ఉండేదాన్ని కదా, ఇట్లా ఇంకా స్కూల్కి టాప్సే వేసుకెళ్ళేదాన్ని. అప్పుడు డబుల్ స్టిచెస్ వేసుకునేదాన్ని. అండ్ బ్లౌజులు కూడా ఒక 5th 6th month వరకు కూడా నాకు కొంచెం బ్లౌజులు సరిపోకుండా అట్లా ఉండేది. కాటన్ శారీస్ తీసుకున్నప్పుడు నేనే కుట్టుకునేదాన్ని సండే వచ్చినప్పుడు. అప్పుడు మోటార్ కూడా లేదు నాకు, తొక్కేదాని మీదనే. మోటార్ కూడా లేదు, తొక్కేదాని మీదనే కుట్టుకునేదాన్ని. నేను 9th monthలో కూడా ఫేర్వెల్ పార్టీకి కూడా బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని వెళ్ళా, అంటే తొక్కేదే మళ్ళీ. బట్ నాకైతే అప్పుడు ప్రాబ్లం ఏం రాలేదు. తర్వాత బాబు దానప్పుడు ఫుల్ మిషనే అనమాట. ఎందుకంటే నా జాబు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల నేను ఇంట్లో ఉన్నా. సో స్టిచ్చింగ్, కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది, స్టిచ్చింగ్ ఫుల్ వర్క్ ఉంది నాకు. ఎప్పుడు పెద్ద గ్యాప్ ఏం లేదు. కాకపోతే నేను చేసిన ఒక్క మంచి పని ఏంటంటే 6th month వచ్చిన తర్వాత జాక్ మిషన్ తీసుకున్నా. అది చిన్న మిషన్ మీద ఏంటంటే చాలా లేటు పడుతుంది అనమాట, చాలా లేటు పడుతుంది. అది కొంచెం ఏమంటారు, కొంచెం కూర్చోడానికి కూడా మనకు అన్కంఫర్ట్. అప్పటికే నేను చైర్ తీసుకున్నా ఆఫీస్ వర్క్ కోసం చైరు, ఆఫీస్ టేబుల్ తీసుకున్నా. కానీ ఆఫీస్ టేబుల్ ఓవర్లాక్ మిషన్కి అయిపోయింది, చైరు మిషన్కి అయిపోయింది. ఎందుకంటే నేను ఆఫీస్ వర్క్ చేసిన మిషన్ మీద పెట్టినా, లేదంటే సోఫాలో కూర్చొని చేస్తాను అనమాట. సో అలా మంచిగా నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. ఇంకో జాక్ మిషన్ తీసుకోవడం వల్ల చాలా స్పీడ్గా అయ్యేది కదా వర్క్. కూర్చోడానికి కూడా జాక్ మిషన్ హైట్ ఉంటుంది కదా, ఇది కూడా ఆఫీస్ టేబుల్ కదా, ఆఫీస్ చైర్ కదా. సో నాకు కూర్చోడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేది. సో నాకు చిన్న ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉండింది. దానివల్ల మనకి ఇక్కడ గజ్జల్లో అంటాం కదా, అక్కడ బాగా కొంచెం కాదు చాలా భయంకరంగా నొప్పి వచ్చేదన్నమాట. బట్ అది అనేది దీనికి సంబంధించింది ఏం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కన్సల్ట్ అయ్యి కనుక్కున్నా డాక్టర్ని. బట్ ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు ఏంటంటే నన్ను చూసి తను కూడా కుడుతుంది కదా అట్లా కాకుండా, కొంతమందికి ఏంటంటే బెడ్ రెస్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమందికి కొంచెం రెస్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తలు చెప్తారు కదా. అట్లా నాకేంటంటే ఏ జాగ్రత్తలు లేదు, డాక్టరు ఎప్పుడు చెప్పలేదు, అంత బాగుందనే చెప్పేది ఎప్పుడు చెప్పినా. ఇది ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి మాత్రమే లైట్గా ఉండేది, ఇంకంత అది కూడా హెవీగా ఏం కాదు, కొంచెం లైట్గా అంతే. ఇంకంతకు మించి నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. దానివల్ల ఏంటంటే కుట్టాను. సేమ్ లతకి కూడా అంతే. లతకి సెకండ్ హేమాన్షు పుట్టిన తర్వాత ఒక ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది 6th monthలో. అది హార్ట్ బీట్ అందగా. బట్ దానికి మిషన్కి ఏం సంబంధం ఉండదు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. అది బేబీ పడినప్పుడే దాన్ని తెలుస్తుంది. బట్ 6th month స్కానింగ్లో దాని ఒరిజినాలిటీ తెలుస్తుంది మనకి బయటికి. సో అట్లా. ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీ అనమాట, లతకు పుట్టిన బాబు. సో తను మంచిగా 9th month వెళ్ళేంత, ఇంకా ఈరోజు నైట్ తను కూడా నేను ఎట్లా వెళ్ళేంత వరకు కుట్టి కస్టమర్స్ ఇస్తూ వెళ్ళానో, తను కూడా నా కస్టమర్స్వి వెళ్ళేంత వరకు ఆమె కస్టమర్స్ కొన్ని, నా కస్టమర్స్ కొన్ని నాన్ స్టాప్ కుట్టింది. సో తనకి కూడా ప్రాబ్లం ఏం రాలేదు దేవుడి దయ వల్ల. చిన్న అది ఫస్ట్ ఉండింది కదా తనకి హార్ట్ బీట్ అనేది కొంచెం స్లో అవుతుంది అని. సో తను అదేంటంటే తన జెంటిక్లో ఉందన్నమాట.
సో అది దీనివల్ల అయితే ఎఫెక్ట్ కాదు మిషన్ వల్ల. ఎందుకంటే డాక్టర్స్ ఫస్ట్ అడిగే, ఒకవేళ మిషన్ వల్ల అలా ప్రాబ్లం వస్తుంటే ఫస్ట్ అడిగేది నువ్వు స్టిచ్చింగ్ చేస్తావా అని. బట్ ఆ క్వశ్చన్ అసలు ఎప్పుడు రాదు. అండ్ నేను కూడా నా డౌట్ కోసం అడిగాను. సో ప్రెషర్ లేనంత వరకు అదేం పెద్ద పర్లేదు అన్నారు. సో నాకు పెద్దగా ఇబ్బంది ఏం రాలేదు. సో నేను మిషన్ అనేది 9th మంత్ వరకు కుట్టా. బట్ బెటర్ ఏంటంటే ఒక్కసారి ఒక మాట మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అడిగితే సరిపోయింది. ఇప్పుడు డబుల్ స్టిచెస్ వేసుకుంటే అసలు అది 0% ప్రాబ్లం అని చెప్తాను నేను, డబుల్ స్టిచెస్ వేసుకోవడం. బట్ ఇప్పుడు మేము కుట్టినట్టు మరీ హెవీ బిజీగా కుట్టడం మాత్రం కొంచెం మీరు ఆలోచించండి. ఎందుకంటే అది అందరికీ బాగుండదు కదా, హెల్త్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ రోజుకొక జాకెట్టో లేదంటే రెండో మీ హెల్త్ని బట్టి, ఇప్పుడు మీకు కంఫర్ట్ ఉంది, చాలా యాక్టివ్గా కుట్టగలుగుతున్నారు, కుట్టేయండి. నాకు అసలు యాక్టివ్నెస్ లేదు చాలా. లాస్ట్లోని కాదు, 4th మంత్ నుంచే నాకు పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఎముకుంటుంది మనకి గజ్జల దగ్గర, అక్కడ ఏంటంటే ఇంకా కూర్చున్నా పడుకున్నా నడుస్తున్నా, ఇంకా కూర్చొని లేచి నడిస్తే ఇంకా ప్రాణం టాప్ ఎగిరిపోయినట్టే ఉండేది. బాబు సరే, పాప అప్పుడు ఏం లేదు. బట్ ఎప్పుడైతే మనకి డెలివరీ అయిపోతుందో అది అనేది పోయింది. ఏం లేదు, నాకైతే నిజంగా భయం వేసింది డెలివరీ తర్వాత కూడా ఉంటుందేమో అని. సో అది అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నరాలు పట్టుకోవడం ఇవేంటంటే ప్రెగ్నెన్సీలోనే వచ్చింది నాకు. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గట్టిగా లేపామంటే ఏదైనా నరం పట్టేస్తుంది. అంతకుముందు నాకు ఎప్పుడు లేదు. జనరల్గా వీక్ అయిపోతుంటాం. ఒక ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం వీక్ అవుతాం, ఇంకో ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకొంచెం వీక్ అవుతాం. మిషన్ అని కాదు, ఏ పని చేయడానికైనా కూడా ముందు మనం ఎంత యాక్టివ్గా ఉంటామో అంత యాక్టివ్గా అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీస్ తర్వాత, డెలివరీస్ తర్వాత. నేను గోంగూర పులావ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. తమ్ముడు యాక్చువల్గా మధ్యాహ్నం చేసా, మళ్ళీ బాగుందక్క చెయ్యి అన్నాడు అనమాట తమ్ముడు. సో తన కోసం మళ్ళీ గోంగూర పులావ్ అనేది రెడీ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కావాలంటే చెప్పండి, ఒక చిన్న షార్ట్ చేసి పెడతా. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సంపాదన గురించి మాట్లాడదాం. నేను ఆ సిస్టర్ అడిగిన దానికైతే ఆన్సర్ నేను ఇచ్చాను అనుకుంటున్నా. ఇంకొకటి సంపాదన గురించి. సంపాదన అంటే ఎవ్రీ టైం ఇలా ఉండదు, బట్ ఈసారి మాత్రం ఎంత వచ్చింది అనేది నేను చెప్తా. మనకి ఇప్పుడు ఒక నిమిషం నేను ఫోన్పే ఒక్కసారి చెక్ చేస్తా. సో నేను ఆ రోజు పోస్ట్ చేశా కదా, ఒక మ్యారేజ్ ఆర్డరు ఒక 10,000కి వచ్చింది అని. అంటే మ్యారేజ్వి కంప్యూటర్ వర్క్ కూడా, ఓన్లీ స్టిచ్చింగ్ అయితే మాత్రం అంతంతా మనం ఏం చేయలేము. బట్ మ్యారేజ్ ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఒక 7 డేస్లో అనుకోండి, ఒక 1 వీక్ ఆర్ 8 డేస్ ఉంటుంది. 7-8 డేస్లో ఓన్లీ ఆ మ్యారేజ్ ఆర్డరు కంప్లీట్ చేస్తాం మనం. అండ్ మన యూట్యూబ్ కస్టమర్ది కూడా కంప్లీట్ చేస్తాం. అంతవరకు ఒక 12,000 వరకు అంతవరకు అయ్యింది. అండ్ ఆ తర్వాత అవి కాకుండా మనం మిడిల్లో ఒక 1,000కి 1,500కి ఇలా వర్క్ చేసినవి, అండ్ ఓన్లీ టైలర్స్కి వర్క్ చేసినవి, ఇవన్నీ కలిపితే ఒక 23,000 24,000 అయింది ఒక 8 డేస్లో. బట్ ఎవ్రీ టైం ఇట్లా ఉంటుందని కాదు, ఇలాంటి రోజులు కూడా ఉంటాయి. మిషన్ తీసుకున్నప్పుడు ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు మనకి కూడా కొంచెం ప్రెషర్, ఆ టైంకి బాగా ప్రెషర్ అనిపిస్తుంది. కానీ బట్ ఓకే, మనీ వచ్చేటప్పుడు ఏంటంటే ఓకేలే, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదనిపిస్తుంది. సో అట్లా అనేది అయిపోయింది. ఒక 23 అట్లా వచ్చి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నుంచి నేను నెక్స్ట్ చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. మన హెల్త్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి కదా మనం ఫస్ట్. సో నేను ఆ తర్వాత నుంచి ఏం చేస్తానంటే, ఒక డే 2 డేస్లో 1 డే 2 డే అట్లా ఉంటాయి కదా నెక్స్ట్ డేస్, ఇవి మ్యారేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 2 ఒక 3 అంతే కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, కంప్యూటర్ వర్క్ మిషన్ నా పక్కనే ఉంటుంది కదా, అసలు ఎన్నిసార్లు లేస్తాను పైకి, ఎన్నిసార్లు లేయాల్సి వస్తుందో. ఇప్పుడు పెట్టున్న మిషన్ మీద పెట్టున్న డిజైన్ అయితే మీకు స్టార్టింగ్లో చూపించా కదా, అది యాక్చువల్గా నేను మ్యారేజ్ ఆర్డర్లో ఒక ఆమెకి వేసింది. తన బ్లౌజ్ చూసి నాకు సేమ్ డిజైన్ కావాలి, సేమ్ బార్డర్ అలాగే అటాచ్ చేసి డిటాచ్ చేసుకునే విధంగా కావాలి నాకు అని మన ఇంకొక కస్టమరు మనకి సేమ్ మ్యారేజ్కి ఆర్డర్, మ్యారేజ్ గెస్ట్ ఆర్డర్ అనమాట. ఇది మ్యారేజ్ బ్రైడల్వేం కాదు, గెస్ట్ ఆర్డర్. బట్ సొంత ఇంట్లో వాళ్ళవే అనమాట, తోడుకోడలు వాళ్ళ పిల్లలవి. సో కొంచెం హెవీగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఒకటి నెట్ ఎంబ్రాయిడరీ ఉంది, అది కూడా వేయాలి. ఇది అయిపోతే అది కూడా వేస్తాము.
అది కూడా మీకు పోస్ట్ చేస్తాను నేను షార్ట్స్లో అనేది, డిజైన్స్ అనేది షార్ట్స్లో మ్యాక్సిమం కవర్ కాదు, మ్యాక్సిమం కాదు, తప్పకుండా షార్ట్స్లో అనేది తీస్తాను నేను. ఇప్పుడు నేను కుడుతున్నా కదా ఈ బ్లౌజులు అయితే నాకు అర్జెంటుగా కుడతాను అని తెలిసి వచ్చారనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చా, వెళ్ళి స్నానం చేసి ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫస్ట్ ఆ బ్లౌజ్ స్టార్ట్ చేసా కదా, అది అయిపోయిన తర్వాత వెళ్ళి కొంచెం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసి అదిగో ఇంకా మళ్ళీ ఇంక లేయడం చూసుకోవడం ఇదే పని, తిరగడమే సరిపోతుంది మనకి. బట్ తిరగకుండా ఊరికనే ఏం వచ్చి పడవు కదా డబ్బులు. సో మనకి మన ప్రతిఫలం ఉంటుంది, సో కష్టం కూడా ఉంటుంది. కంప్యూటర్ వర్కే కదా పెడితే అయిపోతుంది అట్లా ఏం కాదు. కొన్ని డిజైన్స్ మరి ఘోరంగా దిగుతాయి. ఇప్పుడు నేను వేసే డిజైన్ కూడా అలాంటిదే, చాలా ఎక్కువ దిగుతుంది థ్రెడ్స్. అది 1500 డిజైన్. సో మనం కొంచెం కష్టపడినా పర్వాలేదులే అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మనం 1800 డిజైన్ అయినా కూడా నేను సింగిల్ డేలో వేసేదాన్ని. 1800 డిజైన్ని సింగిల్ డేలో వేస్తా. కానీ ఇది ఊరికే ఇట్లా తెగడం వల్ల ఏంటంటే ఇది ఈజీగా 2 days పట్టేస్తుంది, అంటే ఒక 1.5 day ఈజీగా పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు కుడుతున్నది ఇంకొకటి నేను షార్ట్స్లో ఆల్రెడీ కాదు నేను అప్లోడ్ చేస్తాను. మోడల్స్ కూడా సింపుల్ మోడల్స్ అనమాట. బ్యాక్ ఒకదానికేమో బ్యాక్ స్క్వేర్ పెట్టి ముందు మీకు చూపించాను కదా మెరూన్ బ్లౌజ్, యాక్చువల్గా అది 1100 ఎంతో సారీ. అసలు ఎంత బాగుందో అంటే మంచి రాయల్ లుక్ బ్లౌజ్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఇది బెనారసీ, ఇప్పుడు నేను స్టిచ్ చేసేది బెనారసీ అనమాట. లైట్గా పఫ్ జస్ట్ ఉందా లేదా అన్నంత లైట్గా పఫ్ పెట్టి, బాహుబలి టైప్ ఉంటుంది కదా, బాహుబలి టైప్లో ఆ పఫ్ అనేది లైట్గా రావాలి, హెవీ గింతలా లేకుండా కొంచెం లైట్గా పెట్టక్క అని చెప్పింతాను. మనం అర్జెంటుగా కావాలి నాకు అంటే పలానా వాళ్ళు అయితే అర్జెంటుగా నీకు స్టిచ్ చేసి ఇస్తారా అని పంపించిన ఒక బ్రాండ్ అయిపోయిందనమాట చింతల్లో, అర్జెంటుగా స్టిచ్ చేసి ఇస్తామని. కానీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాను నేను, ఒక్కొక్కసారి అనుకోకుండా వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడు కొంచెం ముందు ఇచ్చేవాళ్ళు ఒకసారి అర్జెంట్ ఇచ్చారు అంటే అది వాళ్ళ సిచ్యువేషను, ఖచ్చితంగా మనం అవి స్టిచ్ చేయాలి. బట్ కొంతమంది ఉంటారు అనకూడదు కానీ ఎంత వర్స్ట్ క్యాండిడేట్స్ అంటే కావాలని ఇంట్లో ఉంచుకుంటారు, సంవత్సరాలు ఇంట్లో ఉంచుకుంటారు. ఈ చీర ఎప్పుడో కొన్నా అని చెప్తారు, బట్ సంవత్సరాలు ఇంట్లో ఉంచుకుంటారు. బట్ రేపు మనం ఈరోజు ఇవ్వడం, లేదంటే ఎల్లుండనంగా ఈరోజు ఇవ్వడం. బట్ అన్నిసార్లు నేను అలా యాక్సెప్ట్ చేయట్లా. అలా చేసే వాళ్ళని మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయకుండా కొంచెం కాదు అని ఒకసారి నేను చెప్పా. ఆ తర్వాత నుంచి కొంచెం వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటున్నారనమాట. మనం కూడా మరీ ఓవర్గా చేసేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని వాళ్ళ సిచ్యువేషన్స్లో కుట్టాలి, లేదా కొన్ని సిచ్యువేషన్స్లో మనం కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రతిసారి అర్జెంట్ కుట్టిస్తున్నారు కదా, అది ఎంత ప్రెషర్ ఉంటుందో, కుట్టినా కూడా అర్జెంటుగా ఎంత ప్రెషర్ అనిపిస్తుందో. ఇప్పుడు వేరే వాళ్ళు ఆపి కుట్టాలంటే వాళ్ళు ఏమంటారో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ. అండ్ రెస్ట్ లేకుండా కుట్టాలి. ఇంకొకటి హెమ్మింగ్ కోసం తిరగాలి, లేదా హెమ్మింగ్ మనమే చేయాలి అర్జెంటుగా చేయాల్సి వచ్చినప్పుడు. హెమ్మింగ్ చేసే వాళ్ళకి పని ఉండొచ్చు. ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకనే మ్యాక్సిమము అవాయిడ్ చేస్తే ఒకసారి కనుక ఎప్పుడు అలా చేసే వాళ్ళని ఒక్కసారి అవాయిడ్ చేస్తే మళ్ళీ గమ్మున దారికి వచ్చేస్తారు. మంచిగా కొంచెమైనా ప్లాన్, అట్లీస్ట్ ఒక 4 రోజుల ముందైనా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకరు తెచ్చారు ఈరోజు, ఎల్లుండికి ఇవ్వాలి. ఎప్పుడు ఎందుకో కొంచెం నాకు టార్చర్ అనే అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ మైండ్ ఫ్రెష్గా ఉండదు మాట్లాడినప్పుడు వాళ్ళతోటి మంచిగా సాటిస్ఫై అయినట్టు. కానీ బట్ అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తేనే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్లో చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు, అదే లొకేషన్ పెట్టమని, చాలామంది ఎలా ఆర్డర్స్ పంపించాలని చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. అవి చాలా హ్యాపీ. నేను ఎవరైనా సరే, ఇటు ఆన్లైన్ అయినా అటు ఆఫ్లైన్ అయినా మనం పద్ధతిగా ఉండాలి, మనతో కూడా పద్ధతిగా ఉండాలి. ఊరికే ఏదో పనులలాగా చూస్తే మనం ఓర్చుకోలేం కదా. సో అలా కష్టపడితే సంపాదించేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఆర్డర్ రావడం కూడా నెససరీ కదా. మనం వర్క్ చేస్తాం, ఎంతైనా వర్క్ చేస్తాం. చాలామంది ఎవరు వర్క్ చేయకుండా అసలు ఆపేయరు, వెనక్కి ఇచ్చేయరు. వర్క్ చేస్తాం, బట్ వర్క్ మన దగ్గర తెచ్చుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. నేను చెప్పా కదా ఆల్రెడీ, ఏంటంటే కస్టమర్స్ని అసలు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి అని ముందు వీడియోలో. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజమండి, అసలు అది యూజ్ అవుతుంది అనమాట. మన
బిజినెస్ చాలా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. పీపుల్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, అది వాళ్ళు చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం దాన్ని ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. శాన్వి వచ్చి నన్ను చూపియవా అంటుంది. యాక్చువల్గా అసలు అప్పటికి టైం 2 అవుతుంది. అప్పుడు కూడా నిద్రపోవట్లే. ఈ స్కూల్స్ లేవు కదా, అసలు ఘోరంగా తయారయ్యారు వీళ్ళు. అసలు పగలేం అలసిపోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు కదా. సో నైట్లో అసలు నిద్ర రావట్లా. ఇంకా మామూలుగా స్కూల్కి వెళ్తే త్వరగా నిద్రపోతుంది, ఇంకా అక్కడ తిరిగి తిరిగి స్కూల్లో కూర్చొని అట్లా వస్తారు కదా, అట్లా. సో మొత్తానికి బ్లౌజు 4:30, ఈ 2 బ్లౌజెస్ 4:30 అయింది, అంటే 4:15 అట్లా అయ్యింది. నేను పోయి కంప్లీట్గా నిద్రపోయేసరికి 4:30 అయింది. మళ్ళీ 8కే వేయాల్సి వచ్చింది. ఎందుకంటే చెప్పా కదా, మా పండుబాబు ఉన్నాడు, మా మరిది ఆఫీస్కి వెళ్ళాలి కదా, 9కే వెళ్ళాలి. 9కి వెళ్ళాలంటే మనం 8కి లేస్తేనే కొంచెం అన్నం కూర అది అవుతుంది. సో ఫాస్ట్గా నేను 8:30కే లేయడం, ఫాస్ట్గా రైస్ పెట్టేసి ఒకటే ఎగ్ ఉండింది, ఎగ్ ఫ్రై చేసేసి పంపించిన తర్వాత ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ ఒక పక్క ఆలు ఉడకబెట్టున్నా. అండ్ ఇప్పుడు నేను టైం ఎంత అయిందంటే 9:55 అయిందంటే 10 అవుతుంది. రైస్ ఇప్పుడు అయింది, ఉల్లగడ్డ ఉడకబెట్టున్నాం అనమాట. జస్ట్ తాలింపు వేసేస్తే అయిపోతుంది. తప్పదు ఇంకా. ఎన్ని చేసినా, మనం బయట పనులు ఎన్ని చేసినా కూడా ఇంట్లో అనేది లేడీసే చేయాలనేది ఒక రూల్ ఉంటుంది. రూల్ అంటే అట్లాని కాదు, తప్పక కాదు, మంచిగానే. ఇప్పుడు కొన్ని కర్రీస్ కొన్నే చేయగలడు. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తాడు, మ్యాక్సిమం వీలైనంత వరకు చేస్తాడు. బట్ కర్రీస్ చేయాలంటే చేయలేడు, నాకు నచ్చదు మెయిన్. ఎలా పడితే అలా ఉంటే. టిఫిన్స్ వరకు అయితే సూపర్గా చేస్తాడు అనమాట. టిఫిన్స్ ఇంతవరకు అన్నీ. ఇవి నేను లాస్ట్లో ఇంక చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉందనేది. ఇట్లా స్క్వేర్ నెక్ పెట్టేసి కొంచెం డీప్ పెట్టమన్నారు, డీప్ పెట్టేసి స్క్వేర్ పెట్టేసి డోరీస్ పెట్టా క్లాత్ తోటే. అసలు మంచి అఫీషియల్గా అనిపించింది. అన్నీ ఈ మధ్య 2 అట్లా అవుతున్నాయి కదా లట్కన్స్ కూడా. సో సింపుల్గా పెట్టాలనిపించింది. దీనికి ఎందుకు వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ చెప్పలేదు. ఒకవేళ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళకి నచ్చినట్టు పెడతా. దీనికి 2 లేయర్స్ వేస్తాను అనమాట. ఒకటే పెట్టా, బట్ 2 లేయర్స్ వేస్తాను. అంటే బ్లూ అండ్ ఎల్లో 2 కలిపి ఒక లట్కన్ అనేది రెడీ చేసి పెట్టా. దీనికి స్టార్ నెక్ పెట్టాం అనమాట. స్టార్ నెక్ విత్ బాహుబలి హ్యాండ్స్, అంటే 8 ఇంచెస్ ఓన్లీ అలా పెట్టేశాను. దీనికి ఎంత తీసుకుని ఒక లైనింగ్స్తో కూడా 700 అయినట్టుంది వీళ్ళ బిల్లు. శారీస్ పీకో అండ్ ఫాల్ మందే, లైనింగ్స్ కూడా మందే. ఈ బ్లౌజ్కి ఇప్పుడే చూపిస్తున్నా కదా నేను ఎల్లో బ్లౌజ్, దీనికి విత్ ఓవర్లాక్ 300 తీసుకున్నా. ముందు రెడ్ దానికి ఓవర్లాక్ ఏం చేయలేదు, అది పీస్లు ఏం పోవట్లేదు అనమాట. సో ఓవర్లాక్ చేయలేదు, దానికి 220 తీసుకున్నా. దీనికేమో 300 తీసుకున్నా అనమాట. ఇది ఈరోజు సండే బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్.